హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. సో మ్యారీడ్ ఉమెన్ అని నేను ఎందుకు పెట్టాను అనేది త్వరలో మీకు తెలుస్తుంది. సో ఎందుకు మ్యారీడ్ ఉమెన్ అని పెట్టారు అనేది కొంతమందికి ఇంకా అర్థం కావట్లేదు అనుకుంటున్నా నేను. బట్ దానికి అతి త్వరలో మీకు ఇది మ్యారీడ్ ఉమెన్గా నేను ఈ ఈ ఈ స్టోరీకి ఎందుకు ఆ నేమ్ పెట్టాల్సి వచ్చింది అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో మీకు తెలిసిపోతుంది. ఓకే ఓకే జస్ట్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను, అందుకని చెప్పాను. అండ్ అందరికీ ఈ స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ వెల్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్. అండ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ కొట్టండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళు ప్లీజ్ ఇట్లా చూడటానికి ఆన్ చేయగానే లైక్ కొట్టి తర్వాత చూడండి. ఓకేనా? ఇట్స్ జస్ట్ అ రిక్వెస్ట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఒక 50 లైక్లు మన తెలుగు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే దెన్ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే సారీ ఏం చూసాం మర్చిపోయానేంటి, అయ్యయ్యో యా ఓకే సారీ. ఓకే, ఝాన్సీకి అరుణ్కి మధ్యలో ఒక చిన్న మ్యాచ్ జరుగుతుంది. ఝాన్సీ డిసైడ్ అవుతుంది దట్ తను డిఫెన్స్ ఆడాలే తప్ప అసలు ఏమీ అనకూడదు. లాస్ట్లో మాత్రం ఒక పంచ్ ఇస్తే నేల కొరిగిపోవాలి, ఇలా డిసైడ్ అయ్యి తను బరిలోకి దిగుతుంది. సో అరుణ్ చాలా ట్రై చేస్తాడు, బట్ తన వల్ల కాదు. అండ్ సో యాజ్ ఝాన్సీ గెలుస్తుంది. సో అరుణ్ అండ్ వాళ్ళ ఫాదర్ చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు కొంచెం ఆక్వర్డ్ సిచ్యువేషన్లో ఉంటారు. దట్ సారీ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫాదర్కి సారీ చెప్పడానికి సోను కూడా వెంట వస్తుంది, వాళ్ళ నాన్నగారి తరపున సారీ చెప్పడానికి. అండ్ వాళ్ళ నాన్నగారు ఆఫీస్ దగ్గర అంకుల్ మళ్ళీ కనిపించారు. ఏంటి అని అడిగితే వాళ్ళ నాన్న ఏదో చెప్పారు. అండ్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి. ఇది మనము నిన్నటి ఎపిసోడ్లో చూసాము. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక ఆల్రెడీ నేను చెప్పాను, ఝాన్సీ ఏమో బీకామ్ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయింది. అండ్ అరుణ్ అండ్ వాళ్ళ చెల్లేమో డిగ్రీ కాలేజ్, వేరే డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యారు. సో అండ్ వీళ్ళ కాలేజ్ నుంచి వాళ్ళ కాలేజ్కి 2 కిలోమీటర్సే డిఫరెన్స్. సో ఇక కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి. కాలేజెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ చాలా సీరియస్గా క్లాసెస్ వింటుంది ఝాన్సీ. వెరీ సిన్సియర్ స్టూడెంట్ లాగా. ఇంక 1 మంత్ తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు కదా ఆటోమేటిక్గా. సో ఫ్రెండ్స్ అంతా అయిపోయిన తర్వాత తను ఇక మన సోనుని ఎలా అయినా చూడాల్సిందే. కొత్త వీళ్ళకి 3:30కి కాలేజ్ అయిపోతుంది కదా. సో 4 వరకు కాలేజ్లో ఫ్రెండ్స్తో యూనో కొంచెం హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా లేట్ అయిపోతుంది, లేట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్తో మాట్లాడటం, మెల్లగా స్లోగా రావటం బయటికి. సో 4 అయిపోతుంది. కాలేజ్ నుంచి 4కి బయటకు వస్తే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్తో వెళ్తుంది. యాక్చువల్గా అయితే తను ఒంటరిగా వెళ్ళిపోతుంది అనమాట. వెంటనే బైక్ స్టార్ట్ చేసేసుకొని సోను వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ దగ్గర ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది అనమాట. ఆ బడ్డీ కొట్టు వెనకాల తన బండి స్టాప్ చేసుకొని ఆ బడ్డీ కొట్టు వెనకాల నుంచి మన సోనుని రోజు చూస్తూ ఉంటుంది అనమాట. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది తన కోసం, రోజు చూస్తూ ఉంటుంది. తన వాళ్ళ ఫ్రెండ్స్ తనకేంటంటే 1 మంత్లోనే చాలా పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ చేసుకుంటుంది అన్నమాట. దాంట్లో బాయ్స్, గర్ల్స్ అందరూ ఉంటారు. సో వాళ్ళ అన్న కూడా దాంట్లోనే ఉంటాడు. వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్, ఆమె ఫ్రెండ్స్ అందరూ చాలా పెద్ద గ్యాంగే ఏర్పరచుకుంటారు అనమాట సోను. సో ఇలా ఎప్పుడు ఫ్రెండ్స్ తోటే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది సోను. సో కానీ ఇక్కడ ఝాన్సీ ఏంటంటే ఎప్పుడు ఆ కార్నర్లో అక్కడ నించొని వాళ్ళ కాలేజ్ వదిలిపెట్టే టైంకి షార్ప్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నించొని వాళ్ళని చూస్తూ సోనుని చూస్తూ తన ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడూ కూడా తన దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూని చెప్పదు.
తన లవ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్ప్రెస్ చేయదు, ఏమో ఉన్న ఈ ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని తను భయపడుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇంకోవైపు అరుణ్ కిక్ బాక్సింగ్ స్కూల్కి వచ్చినప్పుడల్లా ఝాన్సీని ఎలానో గల ఇంప్రెస్ చేయాలి, తన్ని ఎలా అయినా సరే నా దాన్ని చేసుకోవాలి అని చెప్పి ఇటు అరుణ్ ఝాన్సీని ట్రై చేస్తూ ఉంటాడు. అరుణ్ కూడా వన్ సైడెడ్ లవ్ అండ్ ఆయనకు కూడా భయం అన్నమాట. అండ్ కోచ్ కూతురు వేరే, అండ్ అసలు తను ఇష్టపడుతుందో లేదో, తను ఎప్పుడూ కూడా బాక్సింగ్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటుంది. అసలు ఇలాంటి లవ్, మ్యారేజ్, లైఫ్ ఇలాంటి మ్యాటర్స్లో తను ఇంట్రెస్టెడ్గా ఉందో లేదో అని తెలియక అరుణ్ కూడా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయడు ఝాన్సీకి. సో రోజు ఇలానే అప్పుడప్పుడు సోను కిక్ బాక్సింగ్ స్కూల్కి వచ్చి కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి వెంటనే ఒక 10-15 మినిట్స్ ఉంటుంది, ఇమీడియట్గా ఓకే బాయ్ నాకు వేరే పనులు ఉన్నాయి, ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ 5-10 మినిట్స్ కూడా కంప్లీట్గా ఝాన్సీ సోనుతోటే టైం గడపడానికి చూస్తుందన్నమాట. సో ఇలా వీళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయన్నమాట. డే బై డే కాలేజెస్, క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. తిను సోను వాళ్ళ కాలేజ్కి వెళ్తుంటే ఈ సేమ్ ఇంకా సర్కిల్ అనమాట, డైలీ రొటీన్ ఇది. అండ్ సోను వాళ్ళ కాలేజ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడన్నా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ అంకుల్ అనేవాడు ఉన్నాడు కదా, ఆయన అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారిని వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అక్కడక్కడ చూస్తూ ఉంటుంది ఝాన్సీ. సో ఇదంతా రొటీన్గా వెళ్తూనే ఉంటుందన్నమాట. సో అండ్ ఒకరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ వస్తాయి. సో డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ వచ్చినప్పుడు కిక్ బాక్సింగ్కి సంబంధించి ఝాన్సీ వాళ్ళ ఫాదర్ ఝాన్సీని, అరుణ్ని కొంచెం కొద్దిగా ఓకే బెటర్ చేయగలరు, డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయగలరు వీళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళటం, యూనో అక్కడ వీళ్ళు గెలవటం, ఇలా కాలేజ్తో పాటుగా స్పోర్ట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారన్నమాట. అరుణ్ వాళ్ళ ఫాదర్ అయితే అసలు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను రా, నువ్వు నీ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చెయ్యి, అన్ని ట్రిక్స్ నేర్చుకో మీ కోచ్ దగ్గర నుంచి అని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇలా తర్వాత ఒకరోజు ఇట్లానే ఇక నడుస్తూ ఉండగా ఒక టూ ఇయర్స్, డిగ్రీ 2 ఇయర్స్ అయిపోతుంది. ఇక థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి పిలుస్తారనమాట. స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి మన తెలుగు వాళ్ళ సైడ్ నుంచి, అది ఆంధ్రప్రదేశో తెలంగాణనో ఏదో ఒకటి వేసుకోండి, ఓకే నేను తెలుగు అని చెప్తున్నాను అంతే. సో మన తెలుగు వాళ్ళ తరపు నుంచి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్టేట్ని రిప్రజెంట్ చేయడానికి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ గెలుస్తారు ఇద్దరు యాజ్ యూజువల్, గెలుచుకొని వస్తారనమాట. వచ్చి ఇట్లానే బాగా ఇక డైలీ ప్రాక్టీస్ ఉంటుంది. సోనుని వెంబటిస్తూనే ఉంటుంది, అరుణ్ ఏమో ఝాన్సీని వెంటబడుతూనే ఉంటాడు. ఇట్స్ ఎ సర్కిల్. సో ఫైనల్ ఇయర్కి వచ్చేసిన తర్వాత అంటే ఈ స్టేట్ కాంపిటీషన్స్ అయిపోయిన కొన్ని రోజులకి ఒక గుడ్ న్యూస్తో వస్తాడు ఝాన్సీ వల్ల నాన్న స్కూల్కి. వచ్చి ఆ రింగ్లో నించొని స్టూడెంట్స్ అందరూ ఒకసారి రండి అని పిలుస్తాడు అనమాట. పిలిస్తే అందరూ ఆ రింగ్ చుట్టూ నించొని ఎస్ కోచ్ అని అంటారనమాట. అనగానే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్తాడు. అనగానే వావ్ గుడ్ న్యూసా, ఏంటి కోచ్ అని అడుగుతూ ఉంటారనమాట. అడుగుతుంటే నెక్స్ట్ సమ్మర్లో మనకి ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒలింపిక్స్ జపాన్లో ఉన్నాయి. జపాన్ ఒలింపిక్ గేమ్స్లో కిక్ బాక్సింగ్కి మన ఇండియా తరపున కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఆ కొంతమందిలో ఝాన్సీ అండ్ అరుణ్ కూడా సెలెక్ట్ అయ్యారు అని చెప్తాడనమాట. చెప్పంగానే అసలు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇక వావ్ అని చాలా హ్యాపీగా అందరూ వావ్ అక్క కంగ్రాచులేషన్స్ అని అందరూ ఆ అబ్బాయిని అరుణ్ని కంగ్రాట్స్ అన్నా అని ఒకరినొకరు, అండ్ ఝాన్సీ అరుణ్ ఝాన్సీని కంగ్రాట్స్ చేస్తారు. సో ఇలా ఆ మూమెంట్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎంజాయ్ చేసిన తర్వాత ఇక
మ్మ్, సరే ఇవి అండ్ వాళ్ళ నాన్నగారు చెప్తారు కూడా ఝాన్సీకి అండ్ అరుణ్కి, చూడండి ఇవి సమ్మర్లో ఉన్నాయి, మీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఒక 3 months గ్యాప్ ఉంటుంది, కాబట్టి మీరు స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం మీరు రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ కంటే కూడా ఇంకా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ మీరు అవసరమైతే నేను లాంగ్ లీవ్ పెట్టైనా మిమ్మల్ని ట్రైన్ చేస్తాను, బట్ మీరు ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రాక్టీస్కి రావాల్సిందే. వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మీకు, వెరీ స్ట్రిక్ట్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మీకు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇద్దరికి ఇస్తాడనమాట యాజ్ ఎ కోచ్. అనగానే ఓకే కోచ్ అని అంటారు. సరే అని ఇంకా అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ చెల్లికి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అమ్మకి న్యూస్ని చెప్తాడు. చెప్పగానే వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని సెలబ్రేట్ కూడా చేసుకుంటారు అనమాట. ఇక్కడ వీళ్ళు ఝాన్సీ వాళ్ళ ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఫైనలీ ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. మన కాలేజ్ లైఫ్. నేను కాలేజ్ లైఫ్ని ఎందుకు తొందరగా ఎండ్ చేస్తున్నాను అంటే ఇది 1-sided లవ్. సో నేను ఎంత చెప్పినా ఆ 1-sided చెప్పగలను కాబట్టి. ఓకే, సో కాలేజ్ లైఫ్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత చాలా విగ్రస్గా కోచింగ్ ఇస్తూ ఉంటాడు ఝాన్సీ వాళ్ళ నాన్న. వీళ్ళు కూడా అసలు ఎక్కడా కూడా తగ్గకుండా వాళ్ళ కోచ్ ఎలా చెప్తే అలా, ఏ ఫుడ్ తినమంటే ఆ ఫుడ్, ఎంత వెయిట్ మెయింటైన్ చేయమంటే ఆ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వాళ్ళు చాలా విగ్రస్గా కాంపిటీషన్స్ కోసం ప్రిపేర్ అవుతారనమాట. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. సో దే హ్యావ్ టు గో టు జపాన్. సో వాళ్ళ ఫాదర్, అరుణ్ వాళ్ళ ఫాదర్ అన్ని అరేంజ్మెంట్స్ చేసి సారీ రా నేనైతే రాలేకపోతున్నాను, మీ కోచ్ నీతో ఉంటాడు కాబట్టి నేను ఎందుకంటే చెల్లి ఒకతే ఉంటుంది అండ్ చెల్లితో పాటు అమ్మ ఒకతే ఉంటుంది, మనం ఎప్పుడు చెల్లిని ఒంటరిగా వదిలిపెట్టి పోలేదు కదా, సో నేను అమ్మ చెల్లిని చూసుకుంటాము, నువ్వు ధైర్యంగా మీ కోచ్ తోటి హ్యాపీగా వెళ్ళిరారా. అందులో జపాన్ అంటే అందరికీ టికెట్స్ కొనాలంటే ఫినాన్షియల్గా కూడా చాలా కష్టం, కాబట్టి నీకు కావాల్సినవన్నీ నేను అరేంజ్ చేస్తాను, అంతవరకే నా స్తోమతరా అని చెప్పి వాళ్ళ నాన్న అరుణ్ని అంటాడనమాట. అనగానే ఓకే నాన్న, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను అబ్బాయిని నాన్న, నేను చూసుకుంటాను అని అంటాడనమాట. అండ్ ఇటువైపు ఝాన్సీ వాళ్ళ నాన్నగారు కూడా ఎన్ని రకాలుగా ఝాన్సీకి ఏమేం చేయగలడో అన్నీ చేస్తూ ఉంటాడనమాట. సో ఇంకా ఫైనల్గా వాళ్ళ మదర్కి ప్రామిస్ చేసింది కదా ఝాన్సీ, నేను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా నేను తీసుకెళ్తాను అని. సో వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ సారీ అమ్మ, ఇది విత్ ఇన్ ఇండియా కాదు, అవుట్ ఆఫ్ ఇండియా, అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు నాకు నాన్నగారికి చాలా ఖర్చు అవుతుంది, సో ఇంకా నీకు కూడా అంటే ఇంకా కష్టం కదమ్మా అని అంటదనమాట. అనగానే ఓకే నో ప్రాబ్లం, అఫ్కోర్స్ స్పోర్ట్స్ పిలుస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మన కంట్రీనే పెడుతుంది, బట్ స్టిల్ ఉంటాయి కదా ఖర్చులు. సో అంటే సరే అమ్మా, ఇట్స్ ఓకే, నువ్వు మంచిగా ఇవన్నీ ఏమీ మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా వెళ్ళి మంచిగా పార్టిసిపేట్ చేసిరా అని చెప్పేసి, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను మీరు వచ్చేదాకా అని చెప్పేసి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. వీళ్ళు కూడా జపాన్ బయలుదేరి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా యాజ్ యూజువల్ అంతా కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి హ్యాపీగా. ప్రతి కాంపిటీషన్ ప్రతి రౌండ్ గెలుచుకుంటూ వస్తారనమాట. ఫైనల్గా ఒక 20 days, ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి ఆల్మోస్ట్ 20 days to 1 month జరుగుతుంది అనమాట. సో ఝాన్సీ విన్స్ ద గోల్డ్ మెడల్ అండ్ మన అరుణము బ్రాంజ్ మెడల్ గెలుస్తాడనమాట. ఇంకా హ్యాపీనెస్ తోటి చక్కగా ఇండియాకి చాలా ప్రౌడ్ తీసుకొచ్చామని వచ్చేసిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగంగానే తెలుసు కదా మన గవర్నమెంట్ సంగతి, ఇంకా మనం ఎవరన్నా గెలిస్తే అసలు వాళ్ళని రిసీవింగ్ వాళ్ళ ఇది వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో అలా వచ్చి వాళ్ళకి కార్ గిఫ్ట్ ఇది నేను తమిళ్లో చెప్పలేదు, సారీ. సో వాళ్ళకి కొన్ని కంపెనీస్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్గా ఒక కారు ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటారనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు హ్యాపీనెస్ తోటి. ఝాన్సీ వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మకి ఆ గోల్డ్ మెడల్ వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి
అమ్మా నేను గోల్డ్ మెడల్ గెలిచేసాను చూడు అని చెప్పి ఈలోపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు ఝాన్సీని చూడటానికి, కంగ్రాచులేట్ చేయడానికి. అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఝాన్సీ వాళ్ళ అమ్మ నించోబెట్టి దిష్టి తీస్తుంది అనమాట. దిష్టి తీసేసి వాళ్ళ దిష్టి, వీళ్ళ దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, ఆ కంట్రీ దిష్టి, ఈ కంట్రీ దిష్టి అని చెప్పి దిష్టి తీసేస్తుంది. దిష్టి తీసేసిన తర్వాత చాలా ప్రౌడ్గా ఉంది, యు ఆర్ మై డాటర్ అనగానే వాళ్ళ నాన్న, అదేంటి నేను కిక్ బాక్సింగ్ అది నేర్చుకోవాలన్నప్పుడు అది నేర్చుకుంటా నాన్న అన్నప్పుడు, సరే అమ్మా నేను నేర్పిస్తా అన్నప్పుడు మా ఇద్దరిని తిట్టావు, ఈరోజేమో నీ కూతురు అయిపోయిందా అని అంటాడనమాట వాళ్ళ నాన్న. అనగానే నా కూతురే మరి అని, అవును నేను ఆ రోజున నేర్చుకో అంటే ఎవరితో ఒకరిది భయం ఉండేది కాదు, నా భయం ఉంది కదా ఇప్పుడు అని ఏదో బ్లఫ్ చేస్తుంది వాళ్ళ మదర్. ఓకే ఓకే అని చెప్పి చాలా హ్యాపీగా వాళ్ళ టైంని గడిపేస్తూ ఉంటారు అనమాట. ఇంకో సైడ్ అరుణ్ ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న రాలే, వాళ్ళ అమ్మ రాలే, అదేంటి బ్రాంజ్ మెడల్ అన్నా తీసుకొచ్చా కదా, మా నాన్న ఆగడే, ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదు, బ్రాంజ్ మెడల్కైనా సరే మా నాన్న హంగామా చేస్తాడు కదా, ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ, సరే ఏదన్నా పని ఉండిందేమో లేకపోతే ఇంకేదన్నా పరిస్థితిలో ఉన్నారేమో సరేలే అని చెప్పేసి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్తే ఇల్లంతా చీకటిగా ఉంటుంది, ఒక్క లైట్ కూడా వేసి ఉండదు. అదేంటి ఇంట్లో ఎవరు లేరా ఏంటి, ఇంకెటన్నా వెళ్ళారా, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి, అందుకే ఎవరు ఎయిర్పోర్ట్కి రాలేదేమో, ఎవరు లేరేమో అని చెప్పేసి వాళ్ళ నలుగురు దగ్గర ఒక్కొక్క ఇంటి తాళం ఉంటుందన్నమాట. ఎవరన్నా ఎప్పుడన్నా బయటికి వెళ్తే ఇంటికి తాళం వేసి ఉంటే తీసుకోవడానికి. సో ఎవరు లేరేమో అనుకొని తన పాకెట్లో ఉండే ఇంటి కీని తీసి తలుపు మీదకి చూస్తే తలుపు లాక్ చేసలేదు. అదేంటి తలుపు లాక్ చేసలేదు, దగ్గరికి వేసింది, ఇంట్లో లైట్లు వేసి లేవు అని చెప్పేసి తలుపు తీసుకొని లోపలికి వస్తాడనమాట. లోపలికి వచ్చేసి అమ్మా నాన్న ఎక్కడున్నారు అనుకుంటూ లైట్ వేస్తాడు. లైట్ వేసి చూస్తే వాళ్ళిద్దరూ అమ్మ నాన్న ఇద్దరూ కూడా హాల్లోనే కూర్చొని ఉంటారనమాట. కూర్చొని అదేంటమ్మా, అదేంటి నాన్న ఇక్కడే ఉన్నారు, లైట్ కూడా వేసుకోకుండా ఏం చేస్తున్నారు అని వాళ్ళ వైపు చూస్తే వాడు కళ్ళల్లోకి చూస్తే వాళ్ళ కళ్ళల్లోంచి వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉంటారనమాట. ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నారు, నేను గెలిచాను, ఇదిగో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను, హ్యాపీ టియర్స్ ఇవి అని అడుగుతాడనమాట. అంటే ఏమీ మాట్లాడరు, వెక్కి ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తుంటే అబ్బాయికి ఏమీ అర్థం కాదు. అబ్బా ఏమీ చెప్పకుండా ఏడుస్తారేంటి, ఏమైంది, ఏదో ఒకటి చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది, నాన్న ఏమైంది చెప్పు అంటే వాళ్ళ నాన్న ఏమీ చెప్పకుండా ఏడుస్తూనే ఉంటాడు. అబ్బా అమ్మ నువ్వైనా చెప్పమ్మా ఏమైంది, ఎందుకు నాన్న అలా ఏడుస్తున్నాడు, నువ్వెందుకు ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నావు, నేను వచ్చేసాను కదా, గెలిచి మరీ వచ్చాను అని అంటాడనమాట. అంటే కూడా వాళ్ళిద్దరూ ఏడుస్తూనే ఉంటారు. అటు ఇటు చూసి అవును చెల్లేది అని అనగానే వీళ్ళు ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఉంటారన్నమాట. అని భయం ఒక రకమైన ఫీల్ అవుతుంది అరుణ్కి. అయిపోయి ఫాస్ట్గా వాళ్ళ చెల్లి రూమ్కి వెళ్తే చెల్లి ఉండదు, ఏమో టెర్రస్ మీద ఏమన్నా ఉందేమో అనుకొని ఫాస్ట్గా సోను అనుకుంటూ పైకి వెళ్తాడనమాట. పైకి వెళ్తే పైన ఉండదు. అరే ఎక్కడికి వెళ్ళింది నాన్న, చెల్లి ఏంటి రూమ్లో లేదు, పైన లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఎంత అడిగినా వాళ్ళిద్దరూ చెప్పరు. ఇంకా ఏంటో ఏమీ చెప్పకుండా ఏడుస్తూనే ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది, భయం వేస్తుంది నాకు ఒకవైపు అని గట్టిగా అరుస్తాడనమాట. అయినా ఏమీ చెప్పరు. ఈలోపు ఇట్లా కాదు అని చెప్పేసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, వాడికి ఫోన్ చేసి రే నేను ఇంటికి వచ్చాను, అర్జెంటుగా ఇంటికి రారా అని చెప్పి అంటాడనమాట. అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాడి ఫేస్ కూడా చిన్న బొయ్యి ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఫేస్ కూడా, ఏమైందిరా నీ ఫేస్ కూడా ఇలానే ఉంది, అమ్మ నాన్నని ఏమడిగినా చెప్పట్లేదు, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారు, అసలు ఏం జరిగింది, నేను వచ్చేసరికి ఇంట్లో కనీసం లైట్ కూడా వేసుకోకుండా ఏడుస్తున్నారు, అసలు ఏమైంది చెప్పురా నువ్వన్నా అంటే అది అనగానే అది ఏమైందంటే సోను అనగానే సోనునే ఇంట్లో లేదు, ఎక్కడా మొత్తం చూశాను ఎక్కడా లేదు, ఏమైంది సోనికి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడనమాట. అనగానే ఈలోపు వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచి సీరియస్గా లేచి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిన వెనకాలే వాళ్ళ అమ్మ కూడా వెనకాలే వెళ్ళిపోతుంది అనమాట, వాళ్ళ నాన్నగారు వెనకాలే బెడ్రూమ్లోకి. ఏమైందిరా ఏంట్రా ఇంత సీరియస్గా ఉన్నది క్లైమేట్ అంతా, అసలు ఏం జరిగింది చెప్పురా సీరియస్గా అని గట్టిగా అరుస్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్. అలానే రే నేను చెప్తా కానీ కూల్గా విను ప్లీజ్
టెన్షన్ అవ్వకు, నాకు తెలుసు నీకు సోను అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రాణమో, బట్ స్టిల్ నేను చెప్పేది కూల్గా విను, ఓకేనా అని చెప్పి ఫస్ట్ సోఫా మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగరా ఫస్ట్ అని చెప్పి ఒక గ్లాస్ వాటర్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సరే తాగి ఇప్పుడు చెప్పు ఏమైంది సోనుకి, ఎందుకు వాళ్ళు అలా ఏడుస్తున్నారు అంటే, యాక్చువల్గా చెల్లి చాలా పెద్ద తప్పు చేసిందిరా అంటాడు. నా చెల్లి తప్పు చేయడం ఏంట్రా అంటాడు అరుణ్. అంటే అవునరా, చెల్లి తప్పు చేసింది, అందుకే నాన్న మొహం చూపించుకోలేక లైట్ కూడా వేసుకోకుండా కూర్చున్నారు అని అనమాట. వాట్, ఏం చేసింది చెప్పురా అంటే, మన క్లాస్లో సందీప్ తెలుసు కదా అంటే, తెలుసు అంటే, వాడితో వెళ్ళిపోయిందిరా మీ చెల్లి అని అంటాడనమాట. అనగానే షాక్ అయిపోతాడు మన అరుణ్. అయిపోయి వాడితో వెళ్ళిపోవడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా, క్లియర్గా చెప్పురా అంటే, అవునరా మీ చెల్లి వాడిని ప్రేమించిందంట, మనకెవరికీ తెలీదు, వాడు ఎలాంటోడో నీకు తెలుసు కదా, కనీసం నీకు కూడా చెప్పలేదు, నాకు చెప్పలేదు, సడన్గా నువ్వు లేని టైము, నాన్న లేని టైము, అమ్మ తన పనిలో తను బిజీగా ఉన్న టైము చూసుకొని నిన్న సాయంత్రం వెళ్ళిపోయిందిరా వాడితోటి అని అంటాడనమాట. అన్నంగానే అలానే ఇంకా ఏం చేయాలో అర్థం కాక మైండ్ బ్లాక్ అయిపోద్ది అరుణ్కి. సో ఏం మాట్లాడాలో తెలియట్లా, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లా. వాడు అప్పటిదాకా అరుణ్ చేతిలో ఉండే ఆ బ్రాంజ్ మెడల్ అలా జారిపోతుందనమాట. జారిపోయి అలా నీరసపడిపోతాడు. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది, సోను లైఫ్ ఏం అవ్వబోతుంది, హ్యాపీగా ఉండబోతుందా లేకపోతే ఇంకేమైనా ట్విస్ట్ తీసుకోబోతుందా, అండ్ ఝాన్సీకి ఈ విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవ్వబోతుంది ఏంటి, ఝాన్సీ లైఫ్ ఎన్ని టర్న్స్ తీసుకోబోతుంది, ఆ అమ్మాయి సోను సేఫ్గా ఉంటుందా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా తనతో అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు 5వ రోజు కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా స్లోగా నిమజ్జనలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, ఇలా వరంగల్, ఇలా పెద్ద పెద్ద సిటీస్లో ఉండే మీరందరూ ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి. వర్షాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. సో ప్లీజ్ మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి అండ్ బీ సేఫ్. ఓకే, జై హింద్.